ప్రైజ్ ది లార్డ్. ఈ కొండను చూసారా? ఏంటి జాడీని పట్టుకుని కొండ అంటున్నాడు అనుకుంటున్నారా? రెండిట్లకి సేమ్ ప్రాసెస్, కానీ దీనికి పింగాణి కోటింగ్ వేస్తారు అన్నమాట. అందుకనే దీన్ని జాడీ అంటారు, దాన్ని కొండ అంటారు. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి, ఈ జాడీ మన చేతికి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇది ఎండాలి, మన చేతికి రావాలి. ఈ ప్రోడక్ట్ మన చేతికి రావడానికి దీని వెనకాల ఒకళ్ళ కష్టం ఉంటుంది, చాలా ప్రయాసం ఉంటుంది, చాలా వేదన ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. మనం దాన్ని కొంచెం కొంచెం వివరిస్తే, మొదటగా ఏం చేస్తాడంటే మట్టిని తీసుకుంటాడు. ఆ మట్టిలో ఉన్న ప్రతి మలినాన్ని తీస్తారన్నమాట. దాంట్లో వేర్లు ఉన్న, ఆకులున్న, రాయిబెడ్లు ఉన్న అవన్నీ తీసి సెపరేట్ చేస్తాడు. ఫస్ట్ ప్రాసెస్. తర్వాత దాన్ని బాగా నీళ్ళు వేసి తడుపుతాడు అన్నమాట. దాన్ని తడిపిన తర్వాత ఏం చేస్తాడంటే బాగా తొక్కుతాడు. ఆ తొక్కిన తర్వాత ఒక మట్టి ముద్ద ఒకటి ఏర్పడుతుంది. ఆ మట్టి ముద్దను తీసుకొచ్చి బాగా కలుపుతాడు అన్నమాట. సారి మీద పెడతాడు. సారి మీద పెట్టిన తర్వాత ఆ చక్రం తిప్పుతూ ఉంటాడు. తనకు నచ్చిన షేప్లో తయారు చేయాలనుకుంటాడు. అది వచ్చే వరకు అలా చేస్తూ ఉంటాడు. ఒకవేళ రాకపోతే దాన్ని మళ్ళీ సరి చేస్తూ ఉంటాడు. ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత ఇలాంటి కుండ కానీ జాడి కానీ తయారవుతుంది. మన జీవితంలో కూడా సక్సెస్ అవ్వడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మొదటగా దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్న పాపాలను తీస్తాడు, మనలో ఉన్న మలినాలను తీసేస్తాడు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం పరీక్షిస్తాడు అన్నమాట. ఆ పరీక్ష ఎలా ఉంటుందంటే, వేదనలో నిలబడగలవా, శోధన వచ్చినప్పుడు తట్టుకోగలవా, కష్టాలు వచ్చినప్పుడు నిలబడగలవా అని దేవుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. తర్వాత సక్సెస్ గుండా దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అలాగే నీ జీవితంలో సక్సెస్ చూడాలంటే నీ జీవితాన్ని దేవుడికి అప్పగించాలి. ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవుడికి అంకితం చేస్తావో అప్పుడు ఆయన నిన్ను విలువైన పాత్రగా మలుస్తాడు. ఈ ప్రాసెస్లోనే మనకు అవసరం లేని వాళ్ళని, మనల్ని బాధ పెట్టే వాళ్ళని, మనకి అపాయం చేసే ఫ్రెండ్స్ని కానీ, స్నేహితులను కానీ, బంధువులు కానీ దూరపరుస్తాడు అన్నమాట. అప్పుడు దేవుడు మనల్ని విలువైన పాత్రగా మలుస్తాడు. అప్పుడు మన జీవితంలో సక్సెస్ని చూస్తాం. ఆమేన్.